హాయ్ అండి. వెల్కమ్ టు గోపిరెడ్డి వ్లాగ్స్. ఈరోజు మాది మిర్చి ఫస్ట్ కటింగ్ వచ్చిందండి. ఇలా మిర్చి ఒక్కొక్క బోదెలు అంటారండి. ఖాళీ ప్లేస్‌ను చక్కగా మిరప చెట్లు నాటుతారు. ఆ మధ్యలో ఉండే గ్యాప్ ప్లేస్‌ను బోదెలంటారు. ఒక్కొక్క బోదెలో ఒక్కొక్కరు కూర్చొని మిర్చీలు కట్ చేస్తారండి. ఒక సైడు ఒకరు, ఒక సైడు ఇటువి ఒకరు ఈ 2 పక్కల సైడ్‌లటివి కట్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఎందుకంటే చెట్టు అట్లా ఇట్లా అంటే పూత, పిందె అందుకు రాలిపోతూ ఇగురంతు తునిగిపోతుంది అని మొక్క గ్రోత్ తగ్గిపోతుంది కదా! ఇగురు తునిగిపోతే అని ఇలా కట్ చేస్తారు. అందరూ కట్ చేసిన తర్వాత అవి నిండిపోయిన తర్వాత ఒకరు ఎళ్తారండి గంప తీసుకొని. ఆ గంపలో నిండినేటివన్నీ ఆ టబ్బులో నిండినేటివి అన్నీ గంపలో పోస్తారు. గంపలో పోసిన తర్వాత వాళ్ళన్నీ తీసుకొని సంచిలో వేస్తారండి. సంచిలో మామూలుగా ఇవన్నీ మార్నింగ్ సంచులు తీసుకురాలేదు. కింద బోసారు. ఇలా సంచిలో వేసి దాన్ని కొడతారు. ఇది దాదాపు 54-56 కేజీల వరకు వస్తాయి. వీటిని 5 మనుములు పడతాయంటారు. ఇది మనుము అంటే 11 కేజీల 200 గ్రామ్సో ఏదో వస్తుంది సంథింగ్. నాకు గూడా క్లారిటీగా తెలియదు. ఇవంతా కొట్టేస్తారండి. బాగా కొడితే గన అవి లోపలికెళ్తాయి. దాదాపు 54, 55, 56 అలా వస్తాయన్నమాట మూటలు. ఇలా అందరూ కట్ జేస్తారు. ఈరోజు మధ్యాహ్నం టయానికి 12కు వర్షం బడింది. నేను తర్వాత మూటలు, సంచులు అన్నీ వీడియో తీయలేదండి. ఆ వర్షంలో కొంచెం బుడద అట్లా అనిపిచ్చింది. ఇది మార్నింగే కాబట్టి కొంచెం వీడియోని నేను తీసుకున్నాను. అంతా సంచిలో వేసి వాళ్ళు వచ్చి ఆటోలోకొచ్చి తీసుకొని బోతారండి. మామూలుగా మిర్చి పంట దాదాపు వాటి గ్రోత్‌ని బట్టి ఎకరాకి అయితాయి అని కరెక్ట్‌గా చెప్పలేమండి. ఆ మొక్క గ్రోతింగు, పూత, పిందె సెట్ అయితే గన ఎన్నైనా కావచ్చు. ఇలా ఎన్నయితాయి అనేది కరెక్ట్‌గా చెప్పలేము. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అండి మాది. మిర్చి అయితే చాలా ఫ్రెష్‌గా బాగున్నాయి. ఇదండి మా మిర్చి పంట. మీకు గూడా ఈ మిర్చి నచ్చిందే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.